ఎం న్యూస్ కి స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఆలయ దర్బార్ మండపం వద్ద మహాలింగార్చన కనుల పండుగ నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ రోజు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఆలయ దర్బార్ మండపం నందు 365 లింగాలతో మహాలింగార్చన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. చదువుకునే చిన్నారులకు పెన్నులు వితరణ చేశారు. ఈ సందర్భంగా అర్చక స్వామి మాట్లాడుతూ ప్రతి మాస శివరాత్రికి మహాలింగార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అందులో మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రిగా నిర్ణయిస్తారన్నారు. ఈ అభిషేక కార్యక్రమాల్లో భాగంగా 11 ఆవరణలకు విశేష పూజలు నిర్వహించి శ్రీ బాల త్రిపుర సుందరి సమేత మహాలింగేశ్వర స్వామి వారికి పంచామృత ఆవరణలతో అభిషేకించి విశేష పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వీరుల సుబ్బారావు, ఇతర ఉన్నతాధికారులు, అధిక సంఖ్యలో భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానంలో ప్రతి నెలలో వచ్చేటువంటి మాస శివరాత్రి నాడు స్వామివారి యొక్క సన్నిధానంలో మహాలింగార్చన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రి పూర్వక మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 6 గంటలకి గణపతి పూజ చేసి మహాలింగార్చన యొక్క యంత్ర ప్రస్తారాన్ని లిఖించి స్వామివారికి మహాలింగార్చన చేయడం జరిగింది. ఈ మహాలింగార్చన ఉండేటువంటి విశేషం ఏమిటంటే, ఇది కైలాస యంత్ర ప్రస్తారం అంటారు. ఇందులో 11 ఆవరణాలు ఉంటాయి. 11 ఆవరణాల్లో కూడా అనేక మంది దేవతలు ఉంటారు. ఈ 11 ఆవరణాలని కూడా అర్చించి మహాత్రిపుర సుందరి సమేత మహాలింగేశ్వర స్వామి వారిని పంచామృతములతో అభిషేకించి బెడవదళములతో స్వామిని పూజించి స్వామి అనుగ్రహాన్ని పొందేటువంటి మహదవకాశం. ఇందులో 365 లింగాలు ఉంటాయి. అంటే మనం ఒక రోజున ఈ మహాలింగార్చన చేస్తే 1 సంవత్సర కాలం పాటు ప్రతి నిత్యము ఈశ్వరుని అభిషేకించిన ఫలితం కలుగుతుంది. ఇటువంటి మహాలింగార్చన స్వామివారి యొక్క సన్నిధానంలో జరగడం, అది ఈరోజు మహాశివరాత్రి నాడు వేలాది మంది భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించడం, ఇది చాలా గొప్ప విశేషం. ఈ మహాలింగార్చన చూసిన, మహాలింగార్చన తీర్థము తీసుకున్న, ఎటువంటి బాధలున్నా, నవగ్రహ దోషములున్నా అవన్నీ శీఘ్రకాలంలో నశిస్తాయని ప్రతీతి. ఇటువంటి శివరాత్రి మహాపర్వంలో స్వామి సన్నిధానంలో మహాలింగార్చన చాలా వైభవంగా జరిగింది. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. ఈరోజు సరస్వతి పూజ చేసుకుంటున్నాం. విద్యార్థులు, గురువులు, గురువులు, వారి విద్యార్థులు తీసుకుని ఈ మహాసరస్వతి పూజా కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి గురువులు, నా హృదయపూర్వక నమస్కారాలు. ఇచ్చేసినటువంటి విద్యార్థులకు నా అభినందనలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.